Hello everyone, welcome back to Advaita Academy. ఈసెట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో సర్కిల్స్ టాపిక్ లో ప్రీవియస్ గా అడిగిన ఈసెట్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి టిఎస్ ఈసెట్ 2015 లో అడిగిన క్వశ్చన్. ఓకే, సో 2015 ఈసెట్ లో టిఎస్ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. చూడండి క్వశ్చన్ చూడండి. If y is equal to x plus c is a tangent to the circle x square plus y square is equal to 8, then c value is అని అడుగుతున్నాడు. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా చెప్పినాను. ప్రీవియస్ గా చేసిన వీడియోస్ లో ఈ ఫార్ములా కూడా చెప్పినాను. ఏంటది? y is equal to mx plus c is a tangent or touches the circle. టచింగ్ అంటే టాంజెంట్ అవ్వడమే కదా. ఓకే, టాంజెంట్ టు ద circle y x square plus y square is equal to a square. అయితే then what is the condition? C square is equal to a square into 1 plus m square. ఈ కండిషన్ ని మర్చిపోకండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, చాలా సార్లు రిపీట్ అయింది ఈ కండిషన్ మీద క్వశ్చన్స్ అనేవి, చాలా సార్లు రిపీట్ అయినాయి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, సో ఇప్పుడు కంపారిజన్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. యాక్చువల్గా అంటే ఎం ప్లేస్ లో ఏమున్నట్టు? 1 ఉన్నట్టే కదా. 1 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు కదా ఇక్కడ. సో కాబట్టి 1 ఉన్నట్టు అనమాట. సి ప్లేస్ లో సీనే ఉంది. ఓకే, సి ప్లేస్ లో సీనే ఉంది. ఆ సి వాల్యూనే ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. సి ప్లేస్ లో సీనే ఉంది, ఆ సి వాల్యూనే కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఏముంది? 8 ఉంది, అవునా? సో ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8 ఉంది, అంతే. సబ్స్టిట్యూట్ చేయండి. సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 8 ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఎం అంటే 1 స్క్వేర్ అంటే కూడా 1. సో ఇదేమవుతుంది? 8 ఇంటూ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 16. సో సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 16, కాబట్టి సి ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. సో ద వాల్యూ ఆఫ్ సి ఎంత ఇప్పుడు? ప్లస్ ఆర్ మైనస్ 4. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ 4 అని కూడా ఇస్తాడు అనమాట. ఓకే, ఆప్షన్స్ చూస్తే 8 ప్లస్ ఆర్ మైనస్ 8 అని కూడా ఉంది. ఓకే, సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ 2 times రిపీట్ అయింది. 2 consecutive years లో ఏపీ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. ఏపీ సెట్ 2016 క్వశ్చన్ అండ్ సేమ్ క్వశ్చన్ ఏపీ సెట్ 2017 లో కూడా అడిగినారు. ఏంటా క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అని అడుగుతున్నాడు. సో డయామీటర్ లెంత్ అడుగుతున్నాడు అంటే డయామీటర్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? డయామీటర్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇది డయామీటర్. ఈ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మీకు రేడియస్ తెలిసింది అనుకోండి, ఇది రేడియస్, ఇది కూడా రేడియసే కదా. సో ఈ రేడియస్ 2 times రేడియస్ ఇస్ ఈక్వల్ టు డయామీటర్ కదా. సో డయామీటర్ ఇస్ ఈక్వల్ టు 2r. డయామీటర్ ఇస్ ఈక్వల్ టు సింపుల్ ఫార్ములా ఏంటి? d ఇస్ ఈక్వల్ టు 2r. ఇప్పుడు r కనుక్కున్నాం అనుకోండి, డయామీటర్ కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. సో మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx plus 2fy plus c is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈ విధంగా ఉన్నప్పుడు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. g స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, అంతే. ఈ ఫార్ములా యూజ్ చేసి ఆర్ కనుక్కోండి, ఆర్ నుంచి డి ఈజీగా కనుక్కోవచ్చు. డి ఈజ్ ఈక్వల్ టు 2r అనమాట. ఓకేనా? సింపుల్. చెప్పండి. సో ఇప్పుడు ఈ 2 కంపేర్ చేయండి. 2g ప్లేస్ లో మనకి ఏముంది? -6 ఉంది, అవునా కదా. 2g ప్లేస్ లో మనకి ఏముంది? 2g ఈజ్ ఈక్వల్ టు -6. సో g ఈజ్ ఈక్వల్ టు -3. అలాగే 2fy ఇక్కడ ఏముంది? -8 ఉంది, అవునా. సో కాబట్టి 2f ఈజ్ ఈక్వల్ టు -8. సో f ఈజ్ ఈక్వల్ టు -4. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ ఉందా? కాన్స్టెంట్ ఏం లేదు, కాబట్టి కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్ టు 0. సో g వచ్చింది, f వచ్చింది, c వచ్చింది. r కనుక్కోవచ్చు కదా ఈజీగా. సో వాట్ ఇస్ ద r నౌ? r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c. రూట్ ఆఫ్
జీ స్క్వేర్, జీ ఎంత -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 9 ప్లస్ ఎఫ్ స్క్వేర్, ఎఫ్ అంటే ఎంత -4 హోల్ స్క్వేర్ ఎంత 16 మైనస్ 0 అవునా, బికాస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 అంటే రూట్ ఆఫ్ 25 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. సో ఆర్ 5 వచ్చింది కాబట్టి సో డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2r కదా, సో అంటే 2 into 5 which is equal to 10. So the length of the diameter is equal to 10. So option A is correct. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్, ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇస్తే ఈ రేడియస్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, రేడియస్ ఇస్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఓకే, సో రేడియస్ కనుక్కుంటే డయామీటర్ ఈజీగా కనుక్కోవచ్చు, ఓకేనా. సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన 2 క్వశ్చన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.